ఆ ఐక్యత మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఒక సంఘాన్ని కట్టాడు. వన్ బాడీ, ఒక శరీరము, ఒక సంఘము, ఒక పరిశుద్ధాత్ముడు. ఒక ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క ప్రభు ఒక విశ్వాసాన్ని బట్టి ఒక బాప్తిసం ద్వారా ఒక నిరీక్షణలోకి పిలుపునిస్తాడు. ఒక విశ్వాసాన్ని బట్టి ఒక బాప్తిసం ద్వారా ఒక నిరీక్షణలోకి పిలుపునిస్తాడు. అది ప్రభు. ఇక మూడోది, మనకున్నది ఒకే తండ్రి, మనమంతా కూడా ఒక కుటుంబం. ఇది క్రిస్టియన్ యూనిటీ యొక్క ఆరిజిన్. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉండండి అని అంటున్నాడు. మనము ఇప్పుడు 7వ వచనం నుంచి 16వ వచనం దాకా మనం చూడాలి. మొత్తం అంతా నేను చూడగలుగుతాను అని అనుకోను. కాకపోతే నేను 2 టైప్స్ ఆఫ్ అవుట్లైన్స్ ఇస్తాను. 2 రకాలైనటువంటి పరిచయ పలుకులు ఇస్తాను. చివర్లో సమ్మరీలో దీనంతటి యొక్క సారాంశం ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకే, ఇది నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు రీసెర్చ్ కోసం ఇచ్చినటువంటి భాగం. 16 వచనాలు నాకు ఇవ్వలేదు. నాకు 16 వచనాలు ఇవ్వలేదు. నాకు ఇచ్చింది 7వ వచనం నుంచి 16వ వచనం దాకా ఆ వచనాలు ఇచ్చారు. మా రీసెర్చ్ పేపర్ ప్రకారం నేను 90 పేజీలు రాయాలి. 90 పేజీలు 14 రోజుల్లో రాయాలి. దేవుని కృపను బట్టి 120 పేజీలు రాయగలిగాను కేవలం ఈ 7వ వచనం నుంచి 16వ వచనం దాకా. దాంతో మీకు అర్థం అవ్వాలి, 120 పేజీలు 1 గంటన్నరలో చెప్పడం అనేది అసాధ్యం అని. కాకపోతే సారాంశాన్ని మాత్రం మీ ముందు పెట్టడానికి ఇష్టపడతాను. నాకు ఇచ్చినటువంటి ఆ భాగం ప్రొఫెసర్ గారు ఇచ్చినప్పుడు నేను ముందు కొంచెం టెన్షన్ పడ్డాను, ఇబ్బంది పడ్డాను. దాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వేరు కామెంటరీస్, చాలా విషయాలు నాకు అర్థమైనాయి. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే 155 వచనాలు కలిగినటువంటి ఈ భాగానికి నాకు ఇచ్చినటువంటి భాగానికి ముందు 75 వచనాలు, తర్వాత 75 వచనాలు తీసేస్తే సెంటర్ భాగం నాకు ఇచ్చారు. సెంటర్ భాగం 5 వచనాల భాగం. నేను మా ప్రొఫెసర్తో చెప్పాను. ఆయన స్విట్జర్లాండ్, ఆయన డీట్రిచ్ కెంబ్లర్ అనేటువంటి ఆయన, 78 ఏళ్ళు అప్పుడు ఆయన బోధించడం. ఆయన వయసు, ఆయన 40 ఏళ్ళగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. 40 ఏళ్ళుగా బోధిస్తూ ఉన్నాడు. ఆయన గ్రీక్ బైబిల్ పట్టుకొని గ్రీక్ని చదువుతూ ఇంగ్లీష్లో చెప్పేవాడు. చాలా మంచి పండితుడు. ఆయన రాసిన టెక్స్ట్ బుక్కే ఇప్పటికీ చాలామంది గ్రీక్ నేర్చుకోవడానికి వాడుతూ ఉంటారు. చాలా గొప్ప పండితుడు. ఆయనతో నేను మాట్లాడుతూ మధ్యలో, సార్ నాకు ఇచ్చినటువంటి భాగం చాలా గొప్పది అని అంటే, ఎఫీసీలకు రాసిన పత్రిక అంతా గొప్పదే అన్నాడు ఆయన. కరెక్టే సార్, నాది ఎందుకు గొప్పదో చెప్తాను సార్ అన్న. అంటే మధ్యలో మాట్లాడాలి మేము. అందుకే ఎందుకు అని అంటే 155 వచనాలు కలిగిన దాంట్లో సెంటర్ 5 వర్సెస్ నాకు వచ్చాయని అన్న. అని అంటే ఆయన కళ్ళు ఇలా పైకి పెట్టి చూశాడు. నేను అన్నాను, గ్రీకులకు ఉన్నటువంటి గొప్పతనం మీకు తెలిసిందే కదా, వాళ్ళు రాయాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఎండింగ్లో ఉండదు, సెంటర్లో ఉంటుంది అన్నాను. యా అన్నాడు. కాబట్టి ఎఫీసీలకు రాసిన పత్రిక దీనికోసమే అని నేను అన్నాను. ఓకే, నువ్వు అట్లాగే రాయి అని అన్నాడు. ఆయన నాకు క్లాస్ ఫస్ట్ ఇచ్చారు మార్క్స్లో. చాలా బాగా అనిపించింది. అంటే ఇది ప్రాముఖ్యం అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను, అంతేగాని ఇంకా వేరే విషయమే కాదు. 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో పిలుపుకు తగినట్లుగా నడవండి, వాక్ గురించి రాశారు. అది అయిపోయింది, మనం చూసాం. 7వ వచనం నుంచి 16వ వచనం దాకా ఒక చిన్న షిఫ్ట్ కనబడుతుంది. ఏంటండి షిఫ్ట్ అంటే, ఇప్పుడు ఇది వాకింగ్ కాదు, గ్రోయింగ్, ఎదగటం. అది వాకింగ్, ఇది గ్రోయింగ్. వాకింగ్ అన్నది క్యారెక్టర్ బిల్డ్ అయ్యేది మనం ఏదో ఒకటి చేయటానికి, ఏదో పని కోసం. కాబట్టి 7వ వచనం నుంచి 16వ వచనం దాకా ఆ క్యారెక్టర్నికి వచ్చావు నువ్వు, ఆ వాకింగ్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎదగాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు ఎఫీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. మీకు ఒక చిన్న అవుట్లైన్ మీకు ఇస్తాను, వీలైతే రాసుకోండి. ఆ చిన్న 3 పదాలు చెప్తాను అంతే. ఆ 3 పదాలను బట్టి మీరు ఈ వచనాలు చదువుకుంటే కనుక మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మొదటి 6 వచనాల్లో యూనిటీ గురించి రాశాడు. యూనిటీ అంటే ఐక్యత.
యూనిటీ అంటే ఐక్యత. జాగ్రత్త. ఐక్యత అంటే ఏంటో ముందు చెప్తాను మీకు, ఆ తర్వాత ఈ 6 వచనాల గురించి మనం ధ్యానం చేద్దాం. యూనిటీ అంటే ఇప్పుడు చూడండి, ఈ ట్రైపాడ్కి 3 కాళ్ళు ఉన్నాయి. ఈ 3 కాళ్ళు ఒక పని కోసం ఉన్నాయి, ఒక కెమెరాను పట్టుకోవడానికి ఉన్నాయి. ఆ 3 కాళ్ళు ఒక పని మీద ఉన్నాయి. 3 కాళ్ళు అవి, కానీ ఒక పని మీద ఉన్నాయి. అది ఐక్యత అని అంటే. మనం వేరు వేరు వాళ్ళం అవ్వండొచ్చు, ఒక పని మీద ఉంటే ఐక్యత. ఫుట్బాల్ ఆడేవాళ్ళు 11 మంది ఉంటారు. ఈ 11 మందికి వేరు వేరు విశేషాలు ఉంటాయి, ప్రత్యేకతలు. ఒక ఆయన గోల్ దగ్గర ఉంటాడు బాల్ ఆపడానికి. కొంతమంది బ్యాక్వర్డ్ ఆడుతూ ఉంటారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, అవతలకు తోస్తారు. ఫ్రంట్ లైన్లో ఉంటారు, వాళ్ళు లెఫ్ట్ ఉంటారు కొంతమంది, రైట్ ఉంటారు కొంతమంది, సెంటర్ ఉంటారు కొంతమంది. ఎందుకంటే లెఫ్ట్ ఉండేటువంటి వాళ్ళు రైట్ లెగ్ ఎక్కువ ఉపయోగిస్తారు, రైట్ ఉండేవాళ్ళు లెఫ్ట్ లెగ్ ఎక్కువ ఉపయోగిస్తారు, సెంటర్లో ఉండేవాళ్ళు 2 కాళ్ళు ఉపయోగిస్తారు. అర్థమైందా? వాళ్ళు ఫుట్బాల్ ఆడేవాళ్ళే. వీళ్ళు 11 మంది ఆడేది ఒక బంతితో, కానీ వాళ్ళు యునైటెడ్గా ఎందుకుంటారంటే అవతల గోల్లోకి తీసుకెళ్ళాలి. అది యూనిటీ అంటే. అర్థమైందా? అందరూ ఫుట్బాల్ ఆడేవాళ్ళే. అదేవిధంగా ఈ మొదటి 6 వచనాల్లో మనందరికీ కూడా దేవుడు ఒకటి ఇచ్చాడు. అంటే కామన్గా ఇచ్చాడు. ఒకటి అనేది తప్పు, కామన్గా కొన్ని ఇచ్చాడు. అవి అందరికీ ఉంటాయి. ఈ మొదటి 6 వచనాల్లో ఉన్నవి నీకు లేకపోతే నువ్వు టీంలో లేనట్లు. అర్థమైంది కదండి? మీరు టీంలో లేనట్లు. మీరు ఆ 6 వచనాల్లో చెప్పినవి ఉంటేనే మీకు టీంలో ఉన్నట్లు. ఆ 6 వచనాల్లో మనకి 7 ఉన్నాయి అని చెప్పారు. ఏంటా 7? ప్రభువారు మనల్ని ఏర్పరచుకున్నారు. రెండోది, క్రీస్తు వారు మనల్ని పిలిచారు. మూడోది, విశ్వాసముతో ఆ పిలుపుని స్వీకరించాం. నాలుగోది, మనము బాప్తీసం తీసుకొని క్రీస్తు బిడ్డమి అని అనుకున్నాం. ఆ తర్వాత మనము పరిశుద్ధాత్ముడిని నమ్మాం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక సంఘములో, ఒక శరీరంలో సభ్యునిగా చేర్చాడు. ఇవి 7. ఈ 7 మనకు ఉండాలి. ఈ 7 ఉన్నటువంటి వాళ్ళు 4 కలిగి ఉండాలి. అదే వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమతో సహించటము, ఇవి ఉండాలి. ఈ 6 వచనాల్లో అందరికీ ఉండాల్సినవి రాశారు. అందరికీ ఉండాల్సినవి రాశారు. అందుకనే ఈ 6 వచనాలు రాసేటప్పుడు ఎట్లా రాశాడు? కాబట్టి మీరు, అక్కడ ఉన్న పదం ఏంటి చూడండి, మీరు అంటే పౌలు భక్తుడు వేరే వాళ్ళకి రాస్తూ, బాబు మీకు ఉండాలమ్మా, మీకు ఉండాలి, మీకు అందరికీ ఉండాలి, ఇవి మీకు మీకు జాగ్రత్త. అయితే 7వ వచనం దగ్గర నుంచి షిఫ్ట్ వస్తుంది. అయితే మనలో, చూసారా అక్కడేముంది? మీరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? మనలో. మొదటి వచనంలో మీలో అందరికీ, మీలో అందరికీ. 7వ వచనంలో ఏముంది? అయితే మనలో. నెక్స్ట్ వర్డ్ ఏంటి? అందరికీ కాదు, ప్రతి వానికి. అర్థమైంది కదండి? అంటే అందరికీ ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీకు మాత్రమే ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి. నీలాగా ఇంకెవరు ఉండరో, నాలాగా ఇంకెవరు ఉండరో. 11 మంది ఫుట్బాల్ ఆడేవాడే, కానీ ఒకడే గోల్ కీపర్ ఉంటాడు. 11 మంది ఫుట్బాల్ ఆడేవాళ్లే, లెఫ్ట్ బ్యాక్వర్డ్ ఆడేవాడు ఒకడే ఉంటాడు. 11 మంది ఫుట్బాల్ ఆడేవాళ్లే, రైట్ బ్యాక్వర్డ్ ఉండేవాడు ఒకడు ఉంటాడు. సో అదేవిధంగా మనము అందరం కూడా ఈ 7 కలిగిన వాళ్ళమే, ఈ 4 సాధన చేస్తున్న వాళ్ళమే. అయితే మనలో ప్రత్యేకతలు ఉన్నాయి, మనలో ప్రత్యేకతలు ఉన్నాయి. 7వ వచనం నుంచి 10వ వచనం దాకా డైవర్సిటీ, 1వ వచనం నుంచి 6వ వచనం దాకా యూనిటీ. యూనిటీ అంటే ఐక్యత. మరి 7వ వచనం నుంచి మనం 10వ వచనం దాకా భిన్నత్వం. ఈ భిన్నత్వం అర్థం చేసుకోవాలంటే మీకు సింపుల్గా చెప్తున్నా. మీకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు. ఒకవేళ షాలేం గారిని, అంటే సరదాగా ఆయన బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా,
షాలేం గారిని ఇలా ఊహించుకోండి, ఆయనకు 2 లెఫ్ట్ హ్యాండ్లు ఉంటే ఎలా ఉంటాయి ఊహించుకోండి. ఆయనకి 2 లెఫ్ట్ హ్యాండ్లు ఉంటే ఎలా ఉంటాయి ఊహించుకోండి. ఊహించుకోగలరా? ఊహించుకోగలరా? మీకు అర్థం కలదా? అర్థమైందా? అయ్యగారు మీ లెఫ్ట్ హ్యాండ్ చూపించండి, మీ రైట్ హ్యాండ్ చూపించండి. ఆ రైట్ హ్యాండ్ ప్లేస్లో లెఫ్ట్ హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు ఆయన 2 హ్యాండ్స్ ఒకే రకంగా ఉంటాయా ఉండవా? ఉంటాయి అని చెప్పాలి, ఉండవు అని కూడా చెప్పాలి. అవునా కదా? ఉంటాయి అని చెప్పాలి, ఉండవు అని చెప్పాలి. ఉంటాయి అని ఎందుకు చెప్తామంటే 2 ఒకటే లెంగ్త్ ఉంటాయి. అర్థమైందా? టైలరు లెఫ్ట్ హ్యాండ్ మెజర్మెంట్ రైట్ హ్యాండ్ మెజర్మెంట్ ఇని అండవు, ఒకటే హ్యాండ్ మెజర్మెంట్ తీసుకుంటాడు. ఎందుకంటే 2 హ్యాండ్లకి అదే ఉంటుంది. కాబట్టి అది ఐక్యత, యూనిఫార్మిటీ. ఓకే, కానీ లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటుందో రైట్ హ్యాండ్ ఎలా ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ అలా ఉండదు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఇదే ఉంటే ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడుకుంటే వెళ్ళాలి. మీరు నవ్వద్దు, చాలా సీరియస్గా ఉండండి. దీన్ని డైవర్సిటీ అంటారు. దీన్ని డైవర్సిటీ, భిన్నత్వం. నా శరీరంగా ఉండాలంటే ఐక్యత ఉండాలి, భిన్నత్వం ఉండాలి. నా లెఫ్ట్ లెగ్ ఉన్నట్లు రైట్ లెగ్ ఉండదు, నా లెఫ్ట్ లెగ్ ఉన్నట్లే రైట్ లెగ్ ఉంటుంది. ఎరా పిచ్చోళ్ళ మాడుతామంటావు, ఒకసారి ఉంటుందంటావు, ఒకసారి ఉండదంటావు. కొన్ని విషయాల్లో ఉంటదే, కొన్ని విషయాల్లో ఉండదు. కొన్ని విషయాల్లో ఉంటుంది, అది ఐక్యత. కొన్ని విషయాల్లో ఉండదు, అది భిన్నత్వం. ఈ 2 ఐక్యత ఈ బాడీ మొత్తాన్ని మోస్తున్నాయి. ఈ 2 ఈ బాడీ మొత్తాన్ని మోస్తున్నాయి. ఒకవేళ 2 లెఫ్ట్ లెగ్లు ఉంటే, 2 రైట్ లెగ్లు ఉంటే నన్ను మొయ్యలేవు, నేను పడిపోతా. అర్థమైంది కదండి? కాబట్టి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా అందరికీ ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. దాంతో మనం ఒకటయ్యాం. ఒకటైనటువంటి మనలో భిన్నత్వం ఉంటుంది. దాంట్లో ఒకటైన మనం భిన్నత్వం ఉంటుంది. ఆ భిన్నత్వం ఎందుకు? 7వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 3వది 11వ వచనం నుంచి 16వ వచనం దాకా ఐక్యత, భిన్నత్వం. ఇక 3వది ఎందుకు సార్ ఇదంతా అంటే స్థిరత్వం కోసం. దేనికోసం? ఈజీ గుర్తుపెట్టుకోవచ్చా? ఏకత్వం, భిన్నత్వం, స్థిరత్వం. యూనిటీ, డైవర్సిటీ, స్టెబిలిటీ. స్టెబిలిటీ కోసం, సంఘము స్టేబుల్గా ఉండటాని కోసం, సంఘం పటిష్టంగా ఉండటం కోసం దేవుడు చేసేటువంటి పని ఏంటో, దేవుడు మన నుంచి ఆశించేది ఏంటో ఈ 16 వచనాల్లో మనకి చాలా స్పష్టంగా రాయటం ఇష్టపడతాం అన్నాడు. 7వ వచనం నేను చదువుతాను. అయితే మనలో ప్రతి వానికి, ఆ వర్డ్ చాలా ప్రాముఖ్యం. ప్రతి వానికి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేరే. 7వ వచనం నుంచి ప్రతి ఒక్కళ్ళు వేరే. ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. ఇది మనకి ఇస్తున్నటువంటి విషయం. డబ్బులు తీసుకోండి సార్. మళ్ళీ చదువుతున్నాను 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. మనందరికీ కృప ఉన్నదే. ఇది మొదటి 6 వచనాలు. మనందరికీ దేవుని కృప ఉంది. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేశాడు. అందుకే క్రీస్తు యందు విశ్వాసం ఉంచగలిగాం. అందుకే తండ్రి యొక్క కుటుంబంలో చేరాం. మనందరికి కృప ఉంది. అయితే అందరికీ ఒకే రకంగా ఉండదంట కృప. ఇది మన అర్థం. ఇప్పుడు ఇవి నీళ్లు, అర్థమైందా? ఇందుట్లో కూడా నీళ్లు పోసావనుకో, ఇందుట్లో ఏమున్నాయి అంటే నీళ్లు, ఇందుట్లో ఏమున్నాయి అంటే నీళ్లు. ఇందుట్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయా? ఇందుట్లో కూడా అన్నీ ఉంటాయా? ఉండవు. అర్థమైంది కదండి? 2 ఉన్నది నీళ్ళే, కానీ నీళ్లు మారింది. అంటే ఏంటి? క్వాంటిటీ, పరిమాణం మారింది. అదేవిధంగా మనందరిలో ఉండేది దేవుని కృపే, కానీ కృప పరిమాణం మారుతుంది. కొంతమందికి దేవుడు
కృపను ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాడు. కొంతమందికి అవసరం లేదు, ఇవ్వడు. మీరు మొహం మార్చుకోవద్దు, చెప్తున్నా, దేవుడు చేసే పని, నా పని కాదు. అర్థమైందా? అయితే దేవుడు ఎంత కృపనిస్తాడంటే మనకిచ్చిన పని సరిపోయేటట్లు ఇస్తాడు. మళ్ళీ చదువుతాను 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడెను. అంటే పరిమాణము చొప్పున అనుగ్రహించబడెను అని అంటే కనుక మనకి ఎంత వర్క్ ఇచ్చాడో ఆ వర్క్కు తగ్గినట్లు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నాకు కృప రోజంతట్లో ఒకే విధంగా ఉండదు, లైఫ్ అంతట్లో ఒకే విధంగా ఉండదు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నా రక్త ప్రసరణ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇది కృప అనుకోండి, రక్త ప్రసరణ. ఒకవేళ నేను ఇక్కడ బ్లేడ్ పెట్టి కోసాను అనుకోండి, రక్త ప్రసరణ వేగం అవుతుందా, ఆగిపోద్దా? వేగం అయిపోద్ది. అర్థమైందా? నీడ్ వైట్ బ్లడ్ కార్పసల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, అర్థమైందా? తెల్ల రక్త కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చాలా వేగంగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక పొరను తయారు చేసి ఆ రక్తం ఎక్కువ బయటికి వెళ్ళిపోకుండా ఆపేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో ఉన్నటువంటి వైట్ బ్లడ్ కార్పసల్స్, తెల్ల రక్త కణాలు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకనంటే ఇక్కడ గ్రేస్ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఇక్కడ దెబ్బతగిలింది, ఇక్కడ నీడ్ ఉంది, ఇక్కడ అవసరత ఉంది, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, కాబట్టి వేరే చోట నుంచి అయినా వచ్చేసేయాలి అన్నట్లుగా ఇది ఒక సంఘము అని అనుకుంటే, ఈ సంఘములో ఒక వ్యక్తికి ఏ కారణం చేత అవసరత ఎక్కువ ఉంటుంది, ఏ కారణం చేత బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఏ కారణం చేత పరిస్థితి ఏదో విధంగా ఉంటుంది. సో దేవుడు ఏమంటాడంటే ఆ వ్యక్తి పట్ల కృప చూపించాలి ఎక్కువ. అవసరతను బట్టి, దేవుడు బాధ్యతను బట్టి మనకి అనుగ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. యూనిఫామిటీ, క్రైస్తవత్వంలో యూనిఫామిటీ చాలా తక్కువ ఉంటుంది, అది ప్రయత్నం చేస్తారు చాలామంది. యూనిఫామిటీ అంటే ఏంటనంటే అందరూ ఒకేలాగా ఉండాలి. యూనిఫామ్ అనే పదం మీకు అర్థమైపోయింది కదా. స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తే యూనిఫామ్ వేసి పంపిస్తాం, అందరూ అదే రంగు షర్ట్ వేసుకుంటారు, అదే రంగు ప్యాంట్ వేసుకుంటారు, లేకపోతే అదే రంగు స్కర్ట్ వేసుకుంటారు, అదే బూట్లు వేసుకుంటారు, అలాగే ఉండాలి, అది యూనిఫామ్. కానీ క్రైస్తవ్యంలో యూనిఫామిటీ లేదు. చాలా సంఘాల్లో దాన్ని బలవంతంగా చొప్పించడానికి ప్రయత్నం చేస్తారు, అది తప్పు. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి అయ్యగారు బట్టలు వేసుకుంటే తెల్లవి, అందరూ ఆ తెల్ల బట్టలు వేసుకుంటారు. ఆ పెద్దయ్య గారు బైబిల్ ఎలా పట్టుకుంటే ఈరుగోళ్ళు అలాగే పట్టుకుంటారు. ఆ అయ్యగారు ఏ విధంగా ప్రార్థన చేస్తారు, వీళ్ళు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తారు. అయితే మనము ఒక వ్యక్తిని అనుకరిస్తున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తితో ఉంటున్నప్పుడు ఆయన హావభావాలు మనకు కొన్ని వంట పట్టడం తప్పు కాదు. కానీ అలా చేస్తేనే కరెక్టు, అలా చేస్తేనే దేవుడు వింటాడు, అలా చేస్తేనే పవిత్రత అని అంటారే, అది తేడా. యూనిఫామిటీ లేదు. రెండోది ఈక్వాలిటీ, సమానత్వం. ఈక్వాలిటీ, సమానత్వం దేని విషయాల్లో ఉంది? మనందరం కూడా దేవుని బిడ్డలమే, దాంట్లో ఎటువంటి తేడా లేదు. మనందరిలో ఉన్నది పరిశుద్ధాత్ముడే, మనల్ని అందరినీ పిలిచింది ప్రభువే, మనందరము అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళే, అది ఈక్వాలిటీ. యూనిటీ, మనందరం ఉన్నది ఒక శరీరంలోనే, మనందరం పనిచేసేది ఒక శిరస్సుతోనే. ఓ చిన్న మాట చెప్తున్నా, నేను ఇప్పుడు ఏం చేశాను, ఎందుకు గోక్కున్నాను చెప్పగలరా? ఎందుకు గోక్కున్నాను చెప్పగలరా? నేను చాలా సీరియస్ చెప్తున్నా, ఎందుకు గోక్కున్నాను చెప్పగలరా? దురద వచ్చింది. ఇక్కడ దురద వచ్చిందని నాకు ఎక్కడ తెలిసింది? ఇక్కడ తెలిసింది, ఇక్కడ తెలియలా. జాగ్రత్తగా అనండి, ఇక్కడ దురద వస్తే ఇక్కడ తెలియాలి. న్యూరో ప్రాబ్లం ఉందనుకోండి, బుర్రకు ప్రాబ్లం ఉందనుకోండి, దురద తెలియదు. దురద ఉంటుందా? ఉంటుంది, తెలియదు. లెప్రసీ ఉన్నప్పుడు వేడి నీళ్ళు పోస్తే తెలియదు. అర్థమైంది కదండి? కాబట్టి దురద ఇక్కడ వచ్చింది, దురద ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇక్కడికి వెళ్దాం.
ఎక్కడికెళ్తుంది? బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు పంపిస్తుంది? కాలు పంపిదు, చెయ్యి పంపిస్తుంది, నువ్వు వెళ్ళు గోకని. అప్పుడు నా ఏలెళ్ళు గోకొద్ది. నా ఇప్పుడు చూడండి, మనల్ని ఒక బాడీతో పోల్చాడు ఎవరు? దేవుడు. ఈ బాడీలో, ఈ శరీరంలో శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరండి? క్రీస్తు. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ ఇన్ఫర్మేషన్ క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత క్రీస్తు ఏం చేస్తాడు? ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరిని ఏ విధంగా ఎక్కడికి పంపించాలో నిర్ధారిస్తాడు. అవునా? ఇక్కడ ఉన్నటువంటి భాగానికి క్రీస్తుతో కనెక్షన్ లేకపోతే, మీకు అర్థమైంది కదా? సరే, ఇక్కడున్న దానికి క్రీస్తుతో కనెక్షన్ ఉంది, దురద తెలిసింది, ఇది కనెక్షన్ కోల్పోతే గోక తల్లి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? సో ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి భాగం, నువ్వు ఒక భాగం, నువ్వు గేలు అనుకో, లేకపోతే నువ్వు మనం బొమ్మలం కాదు, అది వచ్చిన తలనొప్పి. మనం బొమ్మలైతే ఇంత బోధ అవసరం లేదు. మనం బొమ్మలు కాదు కాబట్టి, మనుషులం కాబట్టి, దేవుడు ఆశించిన విధంగా జీవించకుండా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాబట్టి, ఎదురు తిరిగే వాళ్ళం కాబట్టి, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే వాళ్ళం కాబట్టి ఎంత బోధించాల్సి వస్తుంది. సో మీకు అసలు పూర్తి కాన్సెప్ట్ మీకు వివరించడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. కాబట్టి మొదటి 6 వచనాలు యూనిటీ, ఏకత్వం. 7 నుంచి 10 దాకా డైవర్సిటీ, భిన్నత్వం. 11 నుంచి 16 దాకా స్టెబిలిటీ. ఇది ఒక అవుట్లైన్. ఇంకో అవుట్లైన్ కూడా ఇస్తాను, ఎక్కువ టైం దానికే పట్టచ్చు, పర్లేదు. అది అయిపోయిన తర్వాత కొన్ని వచనాలు మాత్రం అక్కడక్కడ మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం 7వ వచనం నుంచి 16వ వచనం దాకా గ్రోయింగ్ అనే దాని గురించి మాట్లాడారు కదా, ఎదగటం అనే దాని గురించి మాట్లాడారు కదా. 7వ వచనం నేను చదువుతాను చూడండి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. దీన్ని మనం ఏమని చెప్తామంటే అంశం. అసలు మనం ఎదుగుదలకి అంశం, థీమ్ అంశం ఏంటి అని అంటే, గిఫ్ట్స్ ఆర్ గ్రేషియస్లీ గివెన్. దేవుడు వరముల్ని కృపతో ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. దాంతో మనం డీటెయిల్గా చూద్దాం. అందరికీ ఇచ్చాడు. అందరికీ ఇచ్చినటువంటి వరాలు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇచ్చాడు. కృప ఎవరికి ఎంత ఇవ్వాలో అదే ఇచ్చాడు. మీకు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఒక యజమానుడు వ్యాపారానికి వెళ్తూ ఒక అతనికి 5 తాళంతులు ఇచ్చాడు, ఒక ఆయనకు 2 ఇచ్చాడు, ఒక ఆయనకు 1 ఇచ్చాడు. చిన్న మాట చెప్తున్నా. అదే మన మధ్యన జరిగితే ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెళ్ళకముందే, సార్ ఒకసారి కూర్చోండి, ముందు ఆయన ఒకసారి కూర్చోండి. ఏంటయ్యా? సార్ కూర్చోండి సార్, కొంచెం ఒకసారి మీతో మాట్లాడాలి, మాకు ఎప్పటి నుంచో కొంచెం బాధ ఉంది, కొంచెం సీరియస్ కూర్చోండి. చెప్పండి సార్, మీరు పక్షపాతం ఎక్కువ సార్ మీకు. అదేంటయ్యా? అట్లాగా సార్, ఆడికి 5 ఇచ్చారు, నాకు 2 ఇచ్చారు, ఆడికేమో 1 ఇచ్చారు. ఏంటి సార్ ఇదేంటిది? తప్పుగా సార్, తప్పు కదా అది అంటారు. అది కాదయా. ఏది కాదు సార్, ఏది కాదు? ఈ కొట్లాడుతో ఎవడో పనిచేయడు. ఇది మనం ప్రస్తుతం చాలా అడ్వాన్స్డ్. ఆ రోజుల్లో ఒకడే పనిచేయాల, ఈ రోజుల్లో అయితే ఎవడో పనిచేయడు. 5 ఇచ్చినోడు గర్వంతో పనిచేయడు, 2 ఇచ్చినోడు పక్షపాతంతో పనిచేయడు, 1 ఇచ్చినోడు బద్ధకంతో పనిచేయడు. మన సంఘాల్లో ఉన్నది 3: గర్వము, పక్షపాతము, బద్ధకం. ఈ 3టితో ఎవడో పనిచేయడు. కానీ అప్పట్లో 2 పనిచేశారు. అయితే చూడండి, 5ఓడికి దేవుడు కృపనిచ్చాడు, 10 చేశాడు. 2ఓడికి కృపనిచ్చాడు, 4 చేశాడు. 1ఓడికి కూడా కృపనిచ్చాడు, ఆడు పని చేస్తే ఎన్ని అయి ఉండేవి? 2 అయి ఉండేవి. అర్థమైంది కదండి? కానీ ఆడు చేయలా. సో ఇప్పుడు కామన్గా, అంటే యూనిఫామ్గా చెప్పాలంటే, అందరికీ కృప ఉంది, అందరికీ సేమ్ ఉందా? లేదు. అందరూ ఒకే విధంగా పనిచేస్తారా? చెయ్యరు. అందరి దగ్గర నుంచి దేవుడు ఒకే రిజల్ట్ కోరుకుంటున్నాడా? లేదు. అయితే తక్కువ ఎక్కువ ఉంటుందా? ఉండదు. మరి ఏంటి సార్ దీనికి గ్రేడింగ్ ఎలా వస్తుంది? 5కు 5 చేసిన వాడికి 100 మార్కులు, వెరీ గుడ్. 2కు 2 చేసిన వాడు, 4 చేసిన వాడికి 100 మార్కులు. అదేంటి సార్
వీడు 4 చేసి లేదు, వాడికి ఇచ్చింది 2, 4 చేశాడు 100. వీడికి ఇచ్చింది 5, 5కి 5 చేశాడు 100. ఒకవేళ 5 8 చేస్తే ఆడికి 60 మార్కులు వచ్చి ఉండే. అదేంటి సార్ నేను 8 చేశాను? నువ్వు 8 చేయలా, నీ శాతం తగ్గింది. నీకు అర్థమైంది కదండి, శాతం. సో దేవుడు అలాగా అందరికీ వరాలు ఇస్తాడు, అందరికీ తన పరిమాణం చొప్పున ఇస్తాడు. అయితే మాస్టర్ కోరిక, మాస్టర్ ఎవరు? ఆయనకి 5 ఎందుకు ఇచ్చావు, వీడికి 2 ఎందుకు ఇచ్చావు, వీడికి 1 ఎందుకు? ఈ పాస్టర్లకు ఉండేటువంటి బాధ ఏంటో చెప్తాను నేను ఎలాంటి మీటింగ్లో. అర్థమైందా? పాట పాడటం రాదు, నేను పాడతానంటారు. ఈయన అంటే కనుక అంతు చూస్తారు, ఇస్తే మన అందరం అంతం అయిపోతాం. ఏం బాబు, అంతే కదా. ఇక్కడ పాట పాడతామంటే ఆ డప్పులు కొట్టే వాళ్ళకి ఎటు కొట్టాలో అర్థం కాదు. అర్థమైందా? వాళ్ళ తిప్పలు మనం చూడొచ్చు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖాల్లో ఒకళ్ళు చూసుకొని కొడతా ఉంటారు. మళ్ళీ ఏమన్నా నవ్వు బయటపడితే అది ఇంకో తలనొప్పి. ఇది వచ్చిందండి తలనొప్పి. అంటే ఏంటంటే నీ వరం ఏంటో నువ్వు గుర్తించలేకపోవటం, నీ పిలుపేంటో నువ్వు గుర్తించలేకపోతాం. ప్రతి దాంట్లో యూనిఫామిటీ కోరుకోవడం. వాళ్ళు పాడారు, నేను కూడా పాడతా. ఈ ప్రాంతంలో వచ్చిన తలనొప్పి ఏంటనంటే ఇంటి పేరు, ఆ ఇంటి పేరు వాళ్ళు పాడారు, మన ఇంటి పేరు వాళ్ళు కూడా పాడాలి. అంతే. ఆడెవడైనా సరే బస్తీ మే సవాల్. ఏం చేస్తాం సార్, ఇది ఏం చేస్తాం? సో కాబట్టి మనం అలాగ ఫీల్ అవ్వాల్సింది. నాకు పాట పాడుతూ రాదు, దాని బాధ ఉంది. ఆడుకొచ్చు పాడినే, ఈయనకేమో డప్పు కొడతాం వచ్చు, కొట్టనే. ఎవరైతే ఏమైంది, హ్యాపీ. సో ఇది మొదటిదండి అంశం, ఇది అన్నమాట. దేవుడు వరాల్ని కృపను బట్టి ఇచ్చాడు. గాడ్ గేవ్ గ్రేషియస్లీ గివ్ థీమ్స్. రీజన్ ఎందుకు ఇచ్చాడు? 8, 9, 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడే తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యాడమైన వాడుగా ఆయన ఉన్నాడు. ఎందుకు ఇవ్వగలిగాడు? రీజన్, కారణం ఏంటి అని అంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా 8, 9, 10. బట్ బేసిక్గా అని చెప్తా. యేసు ప్రభు వారు ఏమేం చేశాడు అక్కడ రాస్తున్నాడు. ఏమేం చేశాడంట? దిగాడంట. దాన్నే మనం ఏమంటాం? ఈ లోకంలో శరీరధారిగా రావటం. ఆ తర్వాత కిందకి వెళ్ళాడంట. దాన్నే ఏమంటాం మనం? సిలువ మీద చచ్చిపోయిన తర్వాత సమాధి చేయటం. ఆ తర్వాత పైకి వెళ్ళాడంట. దాన్ని ఏమంటాం మనం? పరలోకంలోకి ఎత్తబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి వరాలు ఇచ్చాడంట. ఇవన్నీ చేయటం బట్టి దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ చేయటం బట్టి యేసు ప్రభు వారు ఏం చేశారు? పాపం మీద విజయాన్ని సాధించి సాతాన్ని ఓడగొట్టి విజయం ద్వారా మనకి బహుమానాలు ఇచ్చాడు. ఆయన సాధించి ఇచ్చాడు, సంపాదించి ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19, 20 వచనాల్లో ఇప్పుడు నాకు భూమి యందును పరలోకము యందును సర్వాధికారము ఇవ్వబడింది, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త అందించండి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాట? నాకు అనే మాట ఎందుకు వచ్చింది? శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, ఆయన పరలోకంలోకి ఎత్తబడటం ద్వారా అన్నిటి మీద విజయాన్ని సాధించాడు ఆయన. పొక్కట్లో రాలేదు మనకిది, ఫ్రీగా రాలేదు. ఇది ఎవరో కష్టపడితే వచ్చింది. కాబట్టి మొదటిది మన గిఫ్ట్స్ ఇచ్చారు. రెండోది ఆ గిఫ్ట్స్ యేసు ప్రభు విజయం సాధిస్తే వచ్చాయి. అది మనం 8 నుంచి 10 దాకా మనం చూస్తాం. తర్వాత మూడోది 11వ వచనం. 11వ వచనం మనం 11వ వచనం తెలుగులో వేరుగా ఉంటుంది, అది చివరిలో ఉంటుంది అనమాట. ఏంటనంటే కొంతమందిని అపోస్తులు గాను, కొంతమందిని ప్రవక్తలు గాను, కొంతమందిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, మరి కొంతమంది బోధకులు గాను. ఈ 5, కొంతమంది 5 అంటారు, కొంతమంది 4 అంటారు. దానికి తర్జన భర్జన ఉన్నది, తర్వాత చూసుకుందాం. ఇవి దేవుడిచ్చినటువంటి ఆఫీసెస్, బాధ్యతలు. ఇవి బాధ్యతలు. సో ఇప్పుడు 3 అయినాయి. 1
ఏంటి విషయం? దేవుడు అందరికీ కృపతో వరాన్ని ఇచ్చాడు. 2, ఎలా ఇవ్వగలిగాడు? ఎలా ఇవ్వగలిగాడంటే ఆయన శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, పరలోకంలోకి ఎక్కడం ద్వారా సంపాదించాడు. కాబట్టి ఏమిచ్చాడు? 5 ఆఫీసులు ఇచ్చాడు. 5 ఆఫీసులు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. నెక్స్ట్ 11, 12, 13 వచనంలో ఎందుకు ఇచ్చాడు? మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణునగునట్లు క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎందుకు ఇచ్చాడంటే విశ్వాసులందరినీ కూడా బలోపేతం చేయడానికి. బలోపేతం చేయటం అంటే ఏంటి? ఇప్పుడు ఏవో తేడాలు వచ్చినాయి. ఈ విశ్వాసి కొంచెం డౌన్ ఉన్నాడు, ఈ విశ్వాసి ఇలా ఉన్నాడు. ఈ సంఘములో బోధించడం బట్టి, వరాలు పనిచేయటం బట్టి ఈ వ్యక్తి కూడా ఆత్మీయతలో ఎలా వచ్చాయి, ఈ వ్యక్తి కూడా, అందరూ కూడా ఒక స్థాయికి వచ్చారు. ఆలోచించండి, బాడీలో కొన్ని భాగాలు ఎక్కువ అవుతాయి, కొన్ని భాగాలు అప్పుడప్పుడు. అంటే ఏమి ఎక్కువ అవుతాయో మీకు చెప్తాను. ఆ ఎక్కువ అయినప్పుడు మనోళ్ళు ఎంత టెన్షన్ పడతారో చూద్దాం. మనోళ్ళు పెట్టిందల్లా తినేసి అని నవ్వేస్తున్నారా అంటే అర్థమైపోయిందా? పెట్టిందల్లా తినేసి పని పాట లేకుండా ఉంటే బాడీలో ఒక పార్టే పెరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా? సో అంటే అర్థం ఏంటంటే బాడీలో కొవ్వు అంతా ఒక చోట చేరుతుంది. ఒకవేళ కనుక ఎక్సర్సైజ్ చేసినట్లయితే పొట్టెందుకు తగ్గుద్దో తెలుసా? కొవ్వు మిగిలిన భాగాలకు వెళ్ళిందనమాట. అర్థమైందా? సంఘములో జరగాల్సిందే అది. సంఘంలో కొంతమందికి ఆత్మీయమైన కొవ్వు ఉంటుంది, వాళ్ళు బలుస్తూ ఉంటారు. కొంతమంది పేదరికంలో ఉంటారు, ఆత్మీయంగా వాళ్ళు ఎండిపోతూ ఉంటారు. సో దేవుని కోరిక ఏంటనంటే ఈ ఎండిపోయేవాడు బలం పొందాలి, ఈ బలిసిన వాడు మామూలు అవ్వాలి. మీకు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో ప్రతి ఒక్కరూ కూడా అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యులు మాయా పాపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగ చేసుకొనుచున్నదము. ఇది ఇంటెన్షన్. అంటే భాగంలో, శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా బలం పొందుకుంటే అప్పుడు ఏమవుద్దంటే ఎలాంటి అటాక్ వచ్చినా కూడా శరీరం అంతా కూడా రెడీ అయిపోతుంది. మనకి గాలి తుఫాన్లు వస్తాయి కానీ సంఘం కొట్టుకుపోదు. ఎందుకనంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడింది. నాకు చివరిలో ఈ మాట బాగా నచ్చింది, అది మళ్ళీ మీకు చెప్తాను. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకి క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరం నాకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. జాగ్రత్తమేనంటే నేను ఈ బకెట్ లేపగలను, ఇంతకంటే ఎక్కువ బరువు
నేను లేపితే నాకు బాధ ఉంటుంది, నాకు నొప్పి ఉంటుంది. ఎందుకో చెప్తాను. నాకు సమస్య ఉంది చెప్తా. అది చెప్పడం బట్టి మీకు బాగా స్పష్టంగా అర్థం. ఓసారి ఓల్వో బస్సులో వెళ్తున్నా, విజయవాడలో దిగాలి. నేను పడుకొని ఉన్నా, బెంగళూరు నుంచి వస్తా. కళ్ళు తెరిసేటప్పటికే నేను రైట్ సైడ్ ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ కనబడుతుంది. అర్థం ఏంటంటే విజయవాడ దాటేసిందని. నేను గబగబా లేచిపోయి పక్కనండి, సార్ విజయవాడ దాటేసావు అన్నాడు. అవునా అన్నాడు. ఆయన ఎంతలా ఉన్నాడు, ఆయన కూడా లేచాడు. అని నేను వేరుగా అంటలేదు, లేచాడు. అలాగే నేను కొంచెం ఆయన మీద సన్నగా ఉన్నాను కాబట్టి తోసుకొని డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయి డ్రైవర్ గారు, సార్ మేము విజయవాడలో దిగాలి సార్ అని అన్నా. అని అంటే ఆయన కస్సమని బ్రేక్ నొక్కాడు. ఓల్వా స్పీడ్ వెళ్ళేది ఆగిపోద్ది కదా, ఈ లావుడు నా మీద పడ్డాడు. వెనకున్నాడు కదా ఆయన. నేను వెళ్ళి ముందు డాష్ బోర్డు గుద్దుకున్నా, ఎక్కడ తడియారమని. అయితే ఆ టైంలో నాకేం తెలియలా. బయటకు వచ్చేసి నేను కనబడిన ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను. నేను ఎక్కడ నూజివీడి దగ్గర ఎక్కడ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత నేను చెయ్యి ఎత్తలేకపోతున్నాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో నొప్పిపోయే ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఆ రోజు ప్రసంగం చేస్తే అయిపోయింది. తర్వాత రోజు నొప్పి వస్తుందేమో అని ట్యాబ్లెట్లు ఇచ్చాడు. 2-3 రోజులు నొప్పులు పోవడానికి ట్యాబ్లెట్లు వేసుకున్నా, నొప్పి పోయింది. వారం రోజుల తర్వాత నొప్పి ఎక్కువైంది, ఇక్కడ కొంచెం ఉబ్బింది. నేను అప్పటికి బెంగళూరు వెళ్ళిపోయాను. నా భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళింది. బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్ చాలా పెద్దది, వెల్లూరు సిఎంసి వాళ్ళ బ్రాంచ్. అందుట్లో డాక్టర్లు నాకు మంచి దోస్తులు ఉన్నారు. సో వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఎక్స్పర్ట్స్తో చూపించి ఎక్స్రే తీపిచ్చారు. అయితే ఆయన నాకు బాగా దోస్తు కాబట్టి, ఎవరో డాక్టర్, ఆయన మాట్లాడిన తీరు చెప్తాను, బాగుంటుంది. నా భార్యని నన్ను కూర్చోపెట్టి, అమ్మా ఇలాగ మొదలు పెట్టాడు. అండి చెప్పండి అన్నది. అమ్మ, అడవిలో కోతులు చెట్లు దూకుతాయి అమ్మా, ఇలాగ మొదలు పెట్టాడు ఆయన. అప్పుడప్పుడు ఎముకలు కొన్ని ఇరుగుతాయి అమ్మా, కొన్ని రోజులు నొప్పి అనిపిస్తుంది, ఆ తర్వాత అలాగే అయిపోద్దమ్మా అన్నాను. నా భార్యకి ఏం అర్థం కాల. అప్పుడు నా ఇంక చూసినా, అట్లా కాదమ్మా, మీ ఆయనకి ఎక్కడ ఒక ఎముక ఇరిగిపోయింది, అది పైకి లేచిపోయింది. ఇక్కడ ఉండే ఈ కనెక్షన్ ఉంటుంది కదా, తెగి పైకి వచ్చేసింది. వారం రోజులు అయింది కదా, ఇప్పుడు ఇంకా అతుక్కోదు అది. ఇక అంతే సార్ అంటే, ఇది కొంచెం పైకి వచ్చినట్లు ఉంటుంది అంతే, ఇంకేం చేయలేం సార్, ఇంకేం అవ్వదమ్మా, అయిపోయింది అంతే. అయితే ఒక్క సమస్య, ఈ చేత్తో ఒక స్థాయి బరువు దాటితే ఎత్తలేడు ఆయన. ఏనంటే ఆ బరువు ఇది మొయ్యాలి కదా, ఇది లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత మొయ్యగలదో అంతే మోస్తుంది, అంతకంటే ఎక్కువ మొయ్యలేదు. నీకు అర్థమైందా? నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే, మోసేది ఈ చెయ్యి, ఆయన మోసేది పూర్తి బాడీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మోసేది పూర్తి బాడీ. సంఘములో ఒకళ్ళ మీద అటాక్ వచ్చినా, ఒక కుటుంబం మీద అటాక్ వచ్చినా, ఒక వర్గం మీద అటాక్ వచ్చినా, ఒక వంశం మీద అటాక్ వచ్చినా, సంఘము కలిసి ఉండకపోతే ఆ అటాక్లో ఓడిపోతారు. మీకు అర్థమైంది ఇప్పుడు? ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి భాగము ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉండాలా, అప్పుడే శరీరం పూర్తిగా వర్క్ అవుద్ది. కనెక్షన్ లేకపోతే వర్క్ అవ్వదు. అంటే ఒకటేంటంటే, ఈ చెయ్యి ఒకవేళ చేతగాక బరువు ఎక్కువ మోసాను అనుకోండి, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, ఇంకా ఎక్కువైతే ఇరువుడు పడిపోద్ది. అంతకంటే ఇంకేం చేయలేం. సేమ్ మన సంఘములో ఒక వర్గం పడిపోయింది, ఒక కుటుంబం పడిపోయింది, ఒక ఇంటి పేరు వాళ్ళు పడిపోయారు అంటే అర్థం ఏంటి? వాళ్ళదిగా తప్పు, మనందరిదే. మనము ఆ పరిస్థితికి చెయ్యాల్సిన పని చేయలేదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, ఇది కొంచెం సీరియస్గా ఉందిలే, కొంచెం సరదా చెప్తాను, బాగుంటుంది. ఏంటంటే, గాడ్ ఈజ్ లవ్ అనుకోండి. GOD గాడ్, IS ఈజ్, LOVE లవ్. అర్థమైంది కదండి? మనం సండే స్కూల్ పిల్లలు ఉంటారు, 1వ క్లాస్ పిల్లలు, వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక కర్ర, ఆ కర్ర మీద ఒక అట్ట మీద ఒక అక్షరమే రాసాం. అట్ట మీద ఒక అక్షరమే, ఒకడికి G, ఒకడికి O, ఒకడికి D. D వాడి తర్వాత I ఉంటుంది,
డికి ఐకి మధ్యన గ్యాప్ ఉండాలి, వాళ్ళకి అండర్స్టాండింగ్ అదే ఈజ్. తర్వాత మళ్ళీ గ్యాప్ LOVA. వాళ్ళు మొత్తం అంతా నుంచున్నారు, ఎత్తండి రా అంటే ఎత్తారు, అందులో ఒకడు ఎత్తలేదు అనుకోండి. మీరు నవ్వద్దు, ఎంత సీరియస్ పాఠం వస్తుందో చూడండి. ఒకడు ఎత్తలేదు, ఒకడు ఎత్తపోతే వాడికి ఒక్కడికే నష్టమా మొత్తం అందరికి నష్టమా? చెప్పండి నాకు. ఎందుకనంటే గాడ్ ఈజ్ లవ్, కమ్యూనికేట్ అవ్వలా. ఎత్తంది ఒక్కడే, నష్టపోయింది మొత్తం. మీకు అర్థమైంది కదండి ఇప్పుడు? అందుకనే యూనిటీని కాపాడుకోవాలి, అందుకనే మన పని మనం చేయాలి. జీ అనేవాడు మొదట ఉండాల్సిందే. ఎల్ అనేవాడు అక్కడికి వెళ్తానంటే అవ్వదు, ఈ అనేవాడు అక్కడికి వెళ్తానంటే అవ్వదు. జీ అనేవాడు మొదట ఉండాలి, లవ్ అనేవాడు చివరు ఉంటాడు. ఈ సార్ నేను చివరున్నాను సార్ ముందు ఉంటానంటే మీనింగ్ రాదు. మన చర్చిల్లో గొడవలు ఇయ్యే. ఏం సార్ కరెక్టేనా? సో దేవుడు ఏమంటాడంటే జీ మొదట ఉండాలరా, ఈ చివరు ఉండాలరా, ఐఎస్ మధ్యలో ఉండాలరా, అంతే. సార్ నేను మధ్యలో ఉంటానని ఓ అని వస్తే కుదరదు, అవదు. గాడ్ ఈజ్ లవ్ అని ఒకవేళ అనుకుంటే, సో ఈ చివర మనకు కనబడుతుంది, అది రిజల్ట్ అవ్వాలంట. గాడ్ ఈజ్ లవ్ కనబడంగానే జాగ్రత్త వినండి, స్టేజ్ మీద ఉన్న పిల్లలు గాడ్ ఈజ్ లవ్ చూపించుకోవాలి. ఏం జరుగుద్దో చెప్పండి హాల్లో? మీరు పిల్లలు స్కిట్ వేస్తున్నారండి, మీరు మీరు ఊహించుకోండి. పిల్లలు స్కిట్ వేస్తున్నారు, 1వ క్లాస్ పిల్లలు అందరూ కూడా గబగబా ఎత్తేస్తారు, చాలా బ్యూటిఫుల్గా గాడ్ ఈజ్ లవ్ కనబడంగానే హాల్లో ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి సార్, గట్టి చెప్పండి సార్. చప్పట్లు ఎవరు కొడతారు? వీళ్ళు కొడతారా? చెప్పండి సార్, వీళ్ళు కొడతారా? వీళ్ళు కొట్టడానికి అవకాశం ఉందా? మరి ఎవరు కొడతారు? సంఘం చేయాల్సిన పని సంఘం చేస్తే లోకం చప్పట్లు కొట్టుద్ది. మనం చప్పట్లు కొట్టుకోవటం కాదు, వాళ్ళు కొట్టాలి మనకి. మీరు చేసే కార్యాలు చూసి పరలోకమందున్నటువంటి మీ దేవుణ్ణి మహిమపరిచినట్లు మీరు లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండండి. ఇది దేవుడు చెప్పిన మాట అండి. ఇంత సింపుల్గా చెప్తున్నాం, మీకు అర్థం చేసుకోండి. చప్పట్లు కొట్టాల్సింది లోకం, ఆ చప్పట్లు కొట్టేటట్లు చేయాల్సింది మనం. అది చేయాలంటే కనుక యూనిటీ ఉండాలి, మనందరం ఒకటే గేమ్ ఆడుతున్నాం. డైవర్సిటీ ఉండాలి, మన స్థానం మనదే. ఆ డైవర్సిటీలో స్టెబిలిటీ ఉండాలి, మనం చేయాల్సిన పనులు మనం చేస్తే కనుక అప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తానంటే, నాది ఎల్ అనే అక్షరం, షాలేం గారిది ఓ అనే అక్షరం అనుకోండి. ఒకవేళ నేను ఎత్తకపోతే షాలేం గారు ఏం చేస్తారు? ఎత్తరా, అరే ఎత్తరా, ఎత్తరా, ఇది ఆయన అనేది. ఆయన కూడా ఎత్తితే, ఆయన ఎత్తితే నాకు మీనింగ్, ఆయన ఎత్తితే నాకు అర్థం. నేను నాది ఎత్తేసా అని అండవు. అందరూ ఎత్తారో లేదో చూసుకోవాలి, అందరూ ఎత్తారో లేదో. అదండి సంఘం అంటే. సంఘం అంటే అది యూనిటీ, డైవర్సిటీ, స్టెబిలిటీ. ఈ మూడింటిని మనసులో పెట్టుకుంటే కనుక పోటీతత్వం ఉండదు, అస్సలు ఉండదు. పోటీతత్వం ఉన్నదంటే నీ డైవర్సిటీ అర్థం కాలేదని అర్థం కాలేదని, నీ భాగం నీది, నీ పాత్ర నీది అనేది. ఈరోజు పొద్దున్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్కి ఏదో ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు. సార్ మా బ్రదర్కి ఇలా ప్రాబ్లం ఉంది సార్ అని అన్నాడు. అని అంటే నేను ఆయన మాట్లాడుతున్నప్పుడే వెంటనే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఫోన్ నెంబర్ పంపించి, బ్రదర్ నేను తప్పించుకుంటున్నాను అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి, నేను జనరల్ ఫిజిషియన్, మీరు స్పెషల్ కేసు అడుగుతున్నారు కాబట్టి ఆ స్పెషల్ కేసు ఎవరు చూస్తారో ఆయన నెంబర్ ఇస్తున్నాను, మీరు ఆయనకి మెసేజ్ పెట్టండి, నా పేరు రిఫర్ చేసి పెట్టండి, ఆయన ప్రార్థన చేసిన తర్వాత విషయం ఏంటో నాకు చెప్పండి. నేను కళ్ళ డాక్టర్ని, మీరు తీసుకొచ్చిన సమస్య కళ్ళ డాక్టర్ సంబంధించింది కాదు, నా ప్లేస్ ఇది, నేను ఐడెంటిఫై చేసే దాని ప్రాబ్లం ఏంటి కాబట్టి అక్కడ పంపిస్తాను నేను. కాబట్టి సంఘములో నీ పాత్ర ఏంటో తెలిస్తే, సంఘములో పలానా వాళ్ళ పాత్ర ఏంటో తెలిస్తే పోటీ ఎందుకు ఉంటుంది? అంటే ఉండదు. ఈ 3 పదాలు మీ మనసులో గుర్తుపెట్టుకోండి. యూనిటీ ఉంది మనకి,
ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనందరిలో ఒకే విధంగా పనిచేశారు. డైవర్సిటీ ఉందే, ఎందుకంటే దేవుడు మనందరికీ ప్రత్యేకమైనటువంటి వరాలు ఇచ్చాడు, ప్రత్యేకమైనటువంటి కృపా పరిస్థితులు ఇచ్చాడు. స్టెబిలిటీ కోసం మనం ఉండాలి. ఎవరికి ఏది ఇచ్చినా కూడా మనం స్టెబిలిటీని తీసుకురావడానికి సర్వశక్తులా కృషి చేయాలి. ఎప్పుడైతే ఇది జరుగుద్దో సంఘములో ఆ ఐక్యతని మనం అందరం చూడగలుగుతాం. 1-2 వచనాలు మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఓవరాల్ పిక్చర్ ఇచ్చేసాను. గంట పట్టింది నాకు. 3:15 మొదలుపెట్టా, 4:20 అయింది. గంట 5 నిమిషాలు అయింది. ఒకవేళ కనుక నేను ప్రసంగం చేయాల్సి వస్తే ఇప్పుడు మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేసింది ఏముంది, అవి చదివి ఏంటో చెప్పాను మీకు, అంతే. అర్థమైందా? ఇప్పుడు మొదలు పెట్టాలి. బట్ నో ప్రాబ్లం, మీకు చాలా మటుకు అర్థమైపోయింది. మీరు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటూ ఉంటే కనుక చాలా క్విక్గా అర్థమైపోద్ది. కొన్ని విషయాలు మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. 7వ వచనం మరొకసారి చూద్దాం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించే వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. కృప పరిమాణం చొప్పున కృప అన్నదేంటో మీకు చెప్తాం. గ్రేస్ ఇంగ్లీష్లో పదం, క్యారిస్ అనేది గ్రీక్లో పదం. సార్ మాకెందుకు సార్ గ్రీక్ అని అంటారేమో. కొన్నిసార్లు గ్రీకు పదాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అని అంటారేమో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లవ్ అనే పదం ఉంది కదా, లవ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యేసుప్రభువు వారు పేతురుని అడిగాడు. రెండోసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా తెలుగులో. మూడోసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. కేవలం తెలుగులో చదివితే యేసుప్రభువు అనిపించాడా 3 సార్లు అడిగాడు అనుకుంటాం. కానీ గ్రీకు బైబిల్ చదివితే 3 సార్లు ఒకటే అడగల. 3 సార్లు ఒకటే అడగల. మొదటిసారి అగాపే అన్నాడు, రెండోసారి ఫిలియో అన్నాడు, మూడోసారి ఫిలియో అన్నాడు. మనకు వచ్చిన కర్మ ఏంటంటే అగాపే అన్న, ఫిలియో అన్న, ఇరాస్ అన్న, స్కార్జే అన్న తెలుగులో ఒకటే పదం రాస్తాం, ప్రేమ అని. అర్థమైందా? ఐ లవ్ యూ అని అమ్మతో అంటాడు, ఐ లవ్ యూ అని రోడ్డు మీద వెళ్ళి అమ్మాయితో కూడా అంటాడు. రెండు కూడా ఐ లవ్ యూఏ. కానీ భావం తెలుసు. అమ్మతో అంటాడు, చెల్లితో అంటాడు, బయట రోడ్డు మీద వెళ్ళి అమ్మాయితో కూడా అంటాడు. 3 లవ్లు ఒకటేనా? తెలుగులోకి వచ్చేప్పటికి ప్రేమే, కానీ గ్రీకు భాషలోకి వచ్చేప్పటికి వేరుగా ఉంటుంది. అమ్మతో అనేటప్పుడు స్కార్జే అంటాడు, చెల్లితో అనేప్పుడు ఫిలియో అంటాడు, రోడ్డు మీద వెళ్ళి అమ్మాయితో చూసినప్పుడు ఇరాస్ అంటాడు. అదే పరలోకంలో తండ్రి వైపు చూసి తండ్రి ఐ లవ్ యూ అంటే అది అగాపే. 4 తెలుగులోకి వచ్చేప్పటికి లవ్వే. అప్పుడు మనకు క్లారిటీ రాదు. ఇక్కడ క్లారిటీ రాని పదంగా ఉంది. అందుకనే మీకు గ్రీక్లో పదం ఏంటో చెప్పాను, క్యారిస్ అనేది. క్యారిస్. అయితే క్యారిస్ అనే పదానికి 2 రకాలైన భావాలు ఉన్నాయి. 2 రకాలైనటువంటి భావాలు. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు, ఇదొక భావం. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు, ఇదొక భావం. దేవుడు కృప చూపిస్తే నన్ను రక్షించాడు. అంటే కృప చూపించడం అంటే నేను యోగ్యుణ్ణి కాదు, నన్ను యోగ్యుణ్ణి చేశాడు, నాకు ఇది ఇవ్వకూడదు, నాకు ఇచ్చాడు. అది గ్రేస్. అయితే 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. మరి ఈ కృప ఏంటి? ఈ కృప పైకి తీసుకురావడానికి కాదు, పంపించడానికి. మొదటి కృప ఏమో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తడానికి, దాన్ని సేవింగ్ గ్రేస్ అంటారు, రక్షించడం. పౌలు భక్తుడు 3వ అధ్యాయం 8వ వచనంలో చూశాడు తెలుసా, అది సేవించడానికి కాదు, ఇతరులను రక్షించడానికి దేవుడు నన్ను పంపించాడు, సర్వింగ్ గ్రేస్. ఇప్పుడు చిన్న మాట చెప్తాను. 1984వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖున దేవుడు నన్ను రక్షించాడు, అది గ్రేస్. దేవుడు నన్ను రక్షించాడు, అది గ్రేస్. ఇప్పుడు నా ముందు బైబిల్ పెట్టుకొని 7వ వచనం నుంచి 16వ వచనం దాకా ఈ 10 వచనాలు వివరించడానికి దేవుడు నాకు ఇప్పుడు గ్రేస్ ఇస్తున్నాడు, ఇది బోధించడానికి. అది సేవింగ్ గ్రేస్, ఇది సర్వింగ్ గ్రేస్. సో నేనేమంటానంటే గ్రేస్ ఎప్పటికీ ఉండాల్సిందే.
అయితే మీకు బాగా అర్థం అవడం చెప్తాను. ఈ సర్వింగ్ గ్రేస్కి గ్రీకులో క్యారిస్ అనే దగ్గర క్యారిస్మాటా అనే పదం ఉపయోగిస్తారు. క్యారిస్మాటా. క్యారిస్మాటా అంటే కృపా వరములు. దేవుడు మనకు ఒక వరాన్ని ఇచ్చి ఆ వరాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి కృపనిస్తాడు. ఇవి జాగ్రత్తమేనండి. మీ అందరికీ మాట్లాడతాం వచ్చా 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 ఈ మాట్లాడే గుణం ఎవరిచ్చారు? అది సేవింగ్ గ్రేస్. నాలాగా మీరు మాట్లాడగలరా? ఇది సర్వింగ్ గ్రేస్. క్లారిటీ వచ్చిందా? మనందరం మాట్లాడతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం అది జనరల్. దేవుడు నాకు ప్రత్యేకంగా వాక్యం బోధించే వరం ఇచ్చాడు. ఇది దేవుడు ఇచ్చింది, నా గొప్పతనం కాదు ప్లీజ్. ఇది సర్వింగ్ గ్రేస్. దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపుకి, నాకు ఇచ్చినటువంటి బాధ్యతకి ఈ వరం అవసరం కాబట్టి ఇది ఇచ్చి, ఈ కృప అవసరం కాబట్టి ఇది నాకిచ్చి నువ్వు పోరా అన్నాడు. అయితే ఇది నాకు ఎలా చేశాడో మీ అందరికీ కూడా దేవుడు ఇచ్చాడు. మీ అందరికీ దేవుడు మనందరికీ వరాలు ఇస్తాడు, మనందరికీ కూడా కృపను ఇస్తాడు. గుర్తించాల్సినటువంటి బాధ్యత మంది. గుర్తించాల్సినటువంటి బాధ్యత మంది. అది ఎలా ఉంటుందనంటే రాత్రిపూట కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. రాత్రిపూట ఎలా అంటే పగలు వీపు మీద దురద పట్టింది అనుకోండి, ఏం చేస్తాం? గబగబా గోకేసుకుంటాం. రాత్రి నిద్రపోతున్నప్పుడు దురద పెడితే చెయ్యి దుప్పట్లోంచి బయటికి తీసి గోకడానికి బద్ధకం వేసి ఇలా ఇలా అనుకుంటే సరిపోద్ది అనుకుంటావే, అది బద్ధకం. మీకు అర్థం అవడం చెప్పాను. సేమ్ వే దేవుడు వీడికి దురద పెడుతుంది, వీడి దగ్గరికి వెళ్ళి చెప్పరా అంటే వీడు బద్ధకం వేసి ఏలడాడు. ఇంకా మరీ తలనొప్పి అయితే కనుక ఏం చేస్తాడంటే మనం ఏ విధంగా గోడ నొప్పి సార్ కొంచెం వెళ్తాను మరి అని ఈయన పంపిస్తాడు. వెళ్ళాల్సింది ఎవరు? ఈయన. ఆయన పంపిస్తాడు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోవటం అనేది. అయితే గుర్తుపెట్టుకోండి, వరాలన్నిటి గురించి సింపుల్గా ఒక మాట చెప్తున్నా, హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాను. మొట్టమొదటిది, ప్రతి వరం ఎవరిచ్చారు? ఒక ప్రభువే ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం ప్రభువే. ప్రతి వరాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం ఇంకో చోట పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ప్రతి వరాన్ని తండ్రి ఇచ్చినట్లు ఇంకో చోట ఉంటుంది. సార్ ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ అంటే? ఏం లేదా, వరాలు త్రిత్వదేవుడు ఇచ్చాడు, అనుకున్నది తండ్రి, అందించింది కుమారుడు, మన చేతిలో పెట్టింది పరిశుద్ధాత్ముడు. హెవెన్లీ ఎగ్జిక్యూటివ్. త్రిత్వదేవుడి యొక్క ప్రణాళిక. అంటే ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు వాక్యం బోధించే వరం ఇచ్చాడు కదా, ఎవడిచ్చాడు నీకు వాక్యం బోధించే వరం అని తండ్రి అడగడు. త్రిత్వదేవుడు ఇచ్చినటువంటిది అదే. ఆ విధంగా ఉంటుంది. వరాన్ని దేవుడిచ్చినప్పుడు ఆ వరాన్ని అమ్ముకోకూడదు. అస్సలు అమ్ముకోకూడదు. వరాన్ని అమ్ముకుంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అయితే వరాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎవరైనా కృతజ్ఞతాభావంతో ఇస్తే రిజెక్ట్ చేయకూడదు. ఏంటి సార్ అలా అంటున్నారు? అవును మరి. ఇప్పుడు దేవుడు నీకు వరం ఇచ్చాడు, వరం ఇచ్చి నిన్ను బోధించమన్నాడు, నువ్వు బోధించావు. ఆ బోధకు లేకపోతే తమ్ముడు రాజు పాట పాడాడు, పాడిన దానికి రెండు రకాలుగా స్పందించవచ్చు. తమ్ముడు పాడాడు, నేను వాక్యం బోధించాను, రెండు రకాలుగా స్పందించవచ్చు. అది బాగా పాడేబాయ్ అంటే అవసరం లేదు అని వెళ్తే గర్వం అంటారు దానికి. ఒకవేళ బ్రదర్ ఇదిగోండి బ్రదర్ గిఫ్ట్ అని అంటే ఎంత ఉందా? 5,000 అవసరం లేదు సార్. అర్థం సార్. మొన్నసారి జరిగింది నా ఎదురుగానే ఓ సేవకుడు, ఆయన పాపం ఎదుట ఆయన అప్పుడే తెలిసింది ఆయన సేవకుడని, జోబులో పెట్టి గబగబా ఎంత వచ్చిందేమో తీసుకొచ్చి చేస్తా ఉంటే వద్దన్నాను అన్నాడు. అంటే నా ముందు ఆయన జోబులో కెలుక్కొని ఇచ్చాడు కదా అందుకు వద్దన్నానంటే, నువ్వు ఎంత దుర్మార్గుడో తెలుసా అన్న. అన్నాడు, నువ్వు ఏలియా అనుకో, కాకి తీసుకొచ్చి మాంసం ఇచ్చింది అనుకో, కాకి తెచ్చింది నేను తిన్నాను అంటే ఏమైంది? అది సచ్చుండేవాడు కదా. ఇప్పుడు దేవుడు ఎవరితోనైనా పంపించవచ్చండి. ఆశించొద్దు, అడగొద్దు, దాన్ని వ్యతిరేకించి వదిలేయొద్దు. తీసుకో.
దేవుడిచ్చాడు, హ్యాపీ. సో ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పెద్ద ఫీలింగ్ మనకేమీ ఉండదు. అది మనం గుర్తించాల్సింది. ఇది వరాల గురించి అయినటువంటి విషయం. 8వ వచనం చూద్దాం. 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని నేను కావాలని ఆగా. ఏమనుంది? బైబిల్లో ఎక్కడైనా చెప్పబడి ఉన్నది అని చూసారా మీరు? ఎక్కడైనా పాత నిబంధనను కోట్ చేస్తే ఏమని రాస్తారు తెలుసా? రాయబడి ఉన్నది అన్నది. కానీ ఇక్కడ ఏముంది? చెప్పబడి ఉన్నది. అసలు ఎందుకు అట్లాగా అన్నారంటే, మనకి కీర్తనలు 68:18 చదివిన తర్వాత, కీర్తనలు 68:18 చదివిన తర్వాత ఇది చదివితే కొంచెం అలాగే ఉందే, కొంచెం తేడా ఉందే అని అనిపిస్తుంది. కొంచెం అలాగే ఉందే, కొంచెం తేడా ఉందే అని అనిపిస్తుంది. ఏంటి సార్ అలాగే ఉందంటే, అక్కడ కూడా ఎవరో కిందకు వచ్చారు, అక్కడ కూడా ఇక్కడ నుంచి ఎవరో కింద నుంచి పైకి వెళ్ళారు, ఎక్కడ కూడా పైనుంచి ఎవరో వచ్చారు, కింద నుంచి పైకి వెళ్ళారు. సేమ్ బాగానే ఉంది. తేడా ఉంది, అక్కడున్న ఆయన వచ్చిన ఆయన తీసుకున్నాడు, ఇక్కడున్న ఆయన ఇచ్చాడు. అది తేడా. ఆడు తీసుకున్నాడు, ఇచ్చాడు. సో పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, కీర్తనలు 68:18 కోట్ చేయట్లా. కోట్ అంటే సేమ్ ఏది ఉండదు ఉండాలి. అక్కడున్న భావాన్ని తీసుకొని ఇక్కడ పెట్టాడు. అక్కడున్న భావాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మోషే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన విజయం సాధించిన తర్వాత శత్రువులు దగ్గర నుంచి దాన్ని ఏమంటారు, ప్లండర్, తెలుగు దోపు, సొమ్ము తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, ఆయన విజయాన్ని సాధించి మనకు గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళాడు. సో డైరెక్ట్గా కోట్ చేయటం కాదు, దాంట్లో ఉన్నటువంటి భావాన్ని తీసుకున్నాడు. అందుకనే చెప్పబడెను అనేటువంటి మాట ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే, డైరెక్ట్గా బైబిల్లోంచి తీసుకోకుండా యూదులకి జాగ్రత్త వినండి. మనకి ఎలాగ బైబిల్తో పాటు కామెంట్రీస్ ఉంటాయో, యూదులకు కూడా కామెంట్రీ ఉంటుంది. ఆ కామెంట్రీని తార్గం అంటారు. ఏమంటారు? తార్గం. ఊరినే నేర్చుకోండి. ఏమంటారు దాన్ని? తార్గంలోంచి తీసుకున్నాడు. అందుకనే రాయబడింది అని కాకుండా చెప్పబడింది అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడం జరిగింది అన్నమాట. 8వ వచనం మరోసారి చదువుతాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించడని చెప్పబడి ఉన్నది. 9వ వచనం, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు ఆయను. ఇప్పుడు ఇది దేని గురించి చెప్పబడుతుంది? వాట్ డస్ ఇట్ మీన్? దీన్ని బేస్ చేసుకొని కొంతమంది రకరకాలైనటువంటి విషయాలు చెప్తా ఉంటారు. ఏమనంటే, యేసు ప్రభువారు నరకంలోకి వెళ్ళారు, హేడిస్లోకి వెళ్ళారు, అక్కడి నుంచి పరలోకంలోకి వెళ్ళారు అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అది జరగడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు సార్ అని అంటే, ఒక వ్యక్తి చచ్చిపోయి హేడిస్కి వెళ్ళిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి సువార్ చెప్పడానికి అవసరం ఏముంది? ఆడికి వెళ్ళిన తర్వాత మార్పు చెందడానికి అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి వెళ్ళాల్సిన పని లేదు. ఏంటంటే రెండో ఛాన్స్ ఇచ్చినట్లు అవుద్ది. మూడోది, యేసు ప్రభువారు ఒకవేళ నరకంలోకి వెళ్తే, యేసు ప్రభువారు హేడిస్లోకి వెళ్తే, బైబిల్లో ఆయన ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడని చెప్పాలి? హేడిస్ నుంచి ఎత్తబడ్డాడని చెప్పాలి. కానీ బైబిల్లో మిగిలిన చోట అంతా ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడుంది? సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ కూడా సెట్ కాదు. అయితే ఒకటి మాత్రం సాధ్యం. ఎలా అంటే, మీకు గెరాసేను ఆయన గురించి తెలుసు కదా. ఇది గెరాసేను ఒక ఆయనకి దెయ్యాలు బోల్డ్ ఉన్నాయి, శానా అనే దెయ్యాలు. ఆ దెయ్యాలన్నీ బతిలాడితే బాబు మన నరకాన్ని పంపించొద్దు, ఎందుకంటే నరకాన్ని పోతే ఇంకా మళ్ళీ బయటికి రాలేం, పందుల్లో పంపించమంటే పందుల్లో పంపించాడు. దాంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే, కొన్ని దెయ్యాలు ఎక్కడ ఉన్నాయని? నరకంలో ఉన్నాయని. అవి బయట రాలేం. సో కొంతమంది నమ్మేది ఏంటంటే, ఆ నరకానికి వెళ్ళి, ఇది పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నట్లు,
ఆ నరకానికి వెళ్ళి ఏయ్ నేను విజయం సాధించా అని ప్రొక్లెయిమ్ చేసి వచ్చేసాడంట. అది కొంతమంది సాధ్యము అన్నట్లు చెప్తారు. మనకి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏదీ లేదు. సో అక్కడి నుంచి మనం చాలా సింపుల్గా బయటికి వచ్చేయచ్చు. అయితే నేను క్విక్గా ముందుకి వెళ్తా ఉన్నాను. 11వ వచనం నుంచి మనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలువారం అగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణనగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరులను సువార్థికులు గాను, కొందరులను కాపర్లు గాను, నెక్స్ట్ చూడండి ఇమీడియట్గా ఉపదేశకులు గాను అనేటువంటి మాట చెప్పడం అనేది జరిగింది. దేవుడు ఏం చేశాడంట? యేసు ప్రభువు చచ్చిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వానికి చేరి అన్ని విషయాల్లో విజయం సాధించి ఆయన 4 or 5 ఆఫీసెస్ ఇచ్చాడు. 4 or 5 ఈ ఆఫీసెస్ ఏంటో మీకు చెప్తే మనము ఏ కేటగిరీలోకి వెళ్తామో తెలిసిపోద్ది. అందరూ కూడా ఈ కేటగిరీలో ఉంటారు, అది విషయం. 1 అపోస్తులు. అపోస్తులు అని బైబిల్లో ఎవరి గురించి ప్రస్తావించారు? బైబిల్లో ఎవరి గురించి ప్రస్తావించారో చెప్తా. ఇప్పుడు కొంతమంది పనికిమాలిన వాళ్ళు చాలామంది కూడా నేను అపోస్తులను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది మనకు అనవసరం. కానీ అపోస్తులు అని బైబిల్ ఎవరిని చెప్తుందో మనం చూద్దాం. అపోస్తులు అనే పదం అపెస్టెలో అనేటువంటి పదం నుంచి వచ్చింది. అపెస్టెలో అనే పదం నుంచి అర్థం ఏంటంటే రాయబారి, పంపబడిన వ్యక్తి, ప్రత్యేకంగా పంపబడినటువంటి వాడు. ఇది అపోస్తలుడు అంటే. బైబిల్లో మొట్టమొదట ఏది ఆది అపోస్తల కాలంలో మొట్టమొదట అపోస్తలుడు అని ఎవరిని పిలిచారంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఉండాలి 2 ఏంటంటే, మొదటి ఆ వ్యక్తి యేసు ప్రభువుతో ఉన్నవాడై ఉండాలి, ఏది ఈ లోకంలో ఉన్నప్పుడు. 2 యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకి ప్రత్యేకంగా లేకపోతే ఆయనకి ప్రత్యక్షంగా కనబడాల. కనబడి నువ్వు వెళ్ళాయా అని చెప్పాలి. అలాంటి వాళ్ళు మాత్రమే అపోస్తులు అన్నారు ఫస్ట్లో. కొంతకాలం అయిన తర్వాత ఒక చిన్న రాయితీనిచ్చారు కొన్ని కారణాలు బట్టి. ఏంటనంటే ఎవరైతే యేసు ప్రభు గురించి తెలుసుకొని ప్రత్యేకమైనటువంటి దర్శనము దేవుడు యేసు ప్రభు చేత కలిగి ఒక కొత్త పరిచర్యలోకి పంపించబడ్డారో వాళ్ళని అపోస్తలు అన్నారు. ఆ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారో తెలుసా? పౌలు, బర్నబా, అపోల్లో, ఎపఫ్రా, వీళ్ళంతా వస్తారు. వీళ్ళందరినీ అపోస్తలు అన్నారు. కానీ వాళ్ళు ఎవరు యేసు ప్రభుతో జీవించాలి. కానీ ప్రత్యేకంగా యేసు ప్రభు వారు వాళ్ళకి కనబడి వాళ్ళని పంపించడం అనేది జరిగింది. ఇక్కడ దాకా బైబిల్ చెప్తుంది. బైబిల్లో అపోస్తలుల బోధ యందును అని అన్నప్పుడు ఇక్కడతో ఆగిపోవాలి. ఈ అపోస్తలు మొదటి 100 సంవత్సరాల్లో జీవించిన వాళ్ళే వాళ్ళ అపోస్తలు. యేసు ప్రభు అంటే ఆ అపోస్తల కాలం అయిపోయిన తర్వాత కూడా కొంతమందిని అపోస్తలు అని పిలిచారు. డేవిడ్ లివింగ్స్టన్ని, తర్వాత పిగ్మీస్ మధ్యకి వెళ్ళినటువంటి అపోల్లోని, తర్వాత ఇరియాన్జే ఆ దీవుల్లోకి వెళ్ళినటువంటి డాన్ రిచర్డ్సన్ని, బర్మా వెళ్ళినటువంటి అదోనిరామ్ జడ్సన్ని, తర్వాత ఆఫ్రికా వెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అపోస్తలు అన్నారు. ఎందుకు అన్నారు అనంటే హ్యారిసన్ అనేటువంటి ఆయన ఈ విధంగా రాస్తాడు. ఏమనంటే అపోస్తలుడు అనే సంఘము ఒక వ్యక్తికి ఎప్పుడు బిరుదిస్తుంది అనంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో ఎవ్వరూ చెయ్యనటువంటి పరిచర్యకి, ఎవ్వరూ వెళ్ళనటువంటి ప్రాంతానికి ఒక వ్యక్తిని పంపించి ఆయన ద్వారా పరిచర్య మొదలైతే ఆ వ్యక్తిని అపోస్తలుడు అన్నారు. ఆఫ్రికా ఖండానికి అంతకుముందు ఎవరు వెళ్ళా, డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళాడు, అందుకని అపోజల్ టు ఆఫ్రికా అన్నారు. పిగ్మీస్ మధ్యకి మొట్టమొదటిసారిగా సువార్త బోధించడానికి అపోల్లో వెళ్ళాడు, అందుకని అపోజల్ టు పిగ్మీస్ అన్నారు. ఇరియాన్జే ఆ దీవులకు మొట్టమొదటిసారిగా డాన్ రిచర్డ్సన్ వెళ్ళాడు, అందుకని ఆ పేరుతో పిలిచారు అపోజల్ అని. సో ఎవ్వరూ వెళ్ళని చోటకి దేవుడు ఒక ప్రత్యేకమైన బాధ్యతతో వాళ్ళని పంపిస్తే అపోస్తలులు అన్నారు. అపోస్తలులు అని ఎవరిని పిలుస్తారు, ఎందుకు పిలుస్తారో మీకు చెప్పా.
సార్ ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అపోస్తలుడు, ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అపోస్తలుడు నన్ను అడగొద్దు, అది మీ తలనొప్పి. అది పరిస్థితి. బైబిల్లో ఉన్నటువంటి విషయం అయితే చెప్పాను. రెండోది ప్రాఫిట్స్, ప్రవక్తలుగా. ప్రవక్త జాగ్రత్తమేనండి. మనం ఏమనుకుంటా అంటే ప్రవక్త అనగానే భవిష్యవాణి, ముందు జరిగే విషయాలు చెప్తారని. నో, బైబిల్లో ఆ ఒక్క భావం ఇవ్వాల. ప్రవక్త 3 రకాలైన విషయాలు చెప్తాడు. జరిగిపోయింది చెప్తాడు, జరుగుచున్నది చెప్తాడు, జరగబోయేదాన్ని చెప్తాడు. 3 ప్రవక్తే. దావీదు దగ్గరికి నాతాన్ వెళ్ళాడు. నాతాన్ని ఎవరిని పిలిచారు? ప్రవక్త. దావీదుతో నాతాను మాట్లాడింది జరగబోయింది కాదు, జరిగిపోయింది. బెత్షెబాతో ఆయన వ్యవహరించిన విధానం. ఇర్మియా తాను ప్రవక్తగా రాస్తున్నప్పుడు అదే టైంలో పలానా కొండ మీద జరుగుతున్నటువంటి విగ్రహారాధన గురించి రాశాడు. అప్పుడు జరుగుతుంది. ఇక కొంతమంది ప్రవక్తలు జరగబోయేదాన్ని రాశారు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. దేవుని యొక్క విశేష జ్ఞానముతో, దేవుని యొక్క విశేషమైనటువంటి ప్రత్యక్షతతో చెప్పగలిగితే ఆయన ప్రవక్త అంటారు. అయితే భవిష్యత్తు గురించి సార్వత్రికంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ప్రవచనాలు చెప్పటం మొదటి శతాబ్దంతో పూర్తయిపోయింది. జాతవన్ అంటే ఇర్మియా లాంటి ప్రవక్త, యెషయా లాంటి ప్రవక్త ఇప్పుడు లేరు. సార్ మరి ఇప్పుడు ప్రవక్తలు లేరా అని అంటే ఉన్నారు. కానీ ఆ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు అంటే వాక్యాన్ని ఫోర్త్ టెల్లింగ్ అంటారు. ప్రస్తుత పరిస్థితులకి ఆపాదించి ఈ వాక్యము ఎక్కడ పనిచేస్తుంది, ఈ వాక్యాన్ని బట్టి ఇది జరుగుతుంది, ఈ వాక్యాన్ని బట్టి ఇది పరిస్థితి, అది ప్రవక్త చేసే పనే. అయితే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఉన్న వాక్యాన్ని పరిస్థితులకి ఆపాదించుకుంటూ చెప్పేవాళ్ళు, ఇది ఒకటి. రెండోది, ప్రవచన వారం ఉండొచ్చు. ప్రార్థన చేసి ఒక వ్యక్తి ఒక లోకల్ స్థానిక సంఘం, ఒక స్థానిక కుటుంబంలో ఉన్నటువంటి విషయాల గురించి ప్రస్తావించి మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. సార్ వాళ్ళల్లో కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నారు కదా. ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి, మీరు ప్రశ్నించి తెలుసుకోవాలి, మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి ధృవీకరణ అడగాలి. ప్రభా పలానా ఆయన చెప్పాడు నాకు ఎల్లుండి పెళ్ళి అవుద్దంట, నిజమేనంట నువ్వు అడగాల. ఆయన చెప్పాడు కదా, నువ్వు పడుకొని నిద్రపోతే ఎట్లాగా? కాబట్టి అలాంటి దొంగ ప్రవక్తలు ఉన్నారు, కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రవచన వరం ఆగిపోయింది అనేది నేను నమ్మను. ఎందుకంటే సంఘం పూర్తయ్యేదాకా ఇది ఉండాలని ఈ భాగం చెప్తుంది. అందుకని సంఘం పూర్తయ్యేదాకా ఉండాలని భాగం చెప్తుంది. అందుకోసం ఈ ప్రవచనాలు ఇచ్చాడని. కానీ నేను ఒకటి నమ్ముతా, ఏంటంటే సార్వత్రిక సమాజానికి ప్రవచన వరం ఇక లేదు. సార్వత్రిక సమాజానికి అపోస్తల బోధ అనేది ఇక లేదు. ఇక మూడోది మనం ఆలోచిస్తే ఎవాంజలిస్ట్, సువార్థికులు. అందరూ కూడా సువార్థికులే. ఎంబీబీఎస్, నేను కూడా సువార్థికుడినే, ఎండి. ఎంబీబీఎస్కి ఎండికి తేడా ఉందా? ఉంది. సో అది సింపుల్. అందరూ సువార్థికులు ఎంబీబీఎస్. వాళ్ళల్లో కొంతమంది ఎండి సువార్థికులు, అది నేను. నాలాగా మరి కొంతమంది ఉండొచ్చు. సువార్త అందరూ చెప్పాలి. దేవుడు కొంతమందికి సువార్త విషయంలో ప్రత్యేకమైనటువంటి కృపావరం ఇస్తాడు. అలాంటి వాళ్ళు లేచి నిలబడి మాట్లాడితే ప్రజలు బడబడ కన్నీళ్లు కార్చి వింటారు. అది ఆ వ్యక్తి గొప్పతనం కాదు, దేవుడిచ్చిన కృపావరం అది. మీకు అర్థమైంది కదండి? మనందరం పాడేవాళ్ళమే. సరిపల్లి రత్నరాజు కూడా పాడాడు. మనందరం ఎంబీబీఎస్ పాటగాళ్ళం, ఆయన ఎండి పాటగాడు. ఇక్కడ క్వైర్ ఉంటారు, వాళ్ళు ఎండి పాటగాళ్ళు, మనం అంతా ఎంబీబీఎస్ పాటగాళ్ళు. సో అది విషయం అన్నమాట. ఆ వ్యత్యాసం మనకు అర్థమైతే సూపర్గా ఉంటుంది. మనందరం కూడా ఎవాంజలిస్టులు అనేది. ఇక నాలుగోది ఐదోది కలిపి తీసుకుంటే కనుక పాస్టర్స్ అండ్ టీచర్స్, కాపర్లను ఉపదేశకులను. గుర్తుపెట్టుకోండి. నేను చిన్న స్టేట్మెంట్ ఇస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉంటే. ప్రతి కాపరి అంటే ప్రతి పాస్టరు ఖచ్చితంగా ఉపదేశకుడై ఉండాలి, టీచర్ అయి ఉండాలి. ప్రతి కాపరి టీచర్ అయి ఉండాలి. కానీ ప్రతి టీచరు పాస్టర్ కాకపోవచ్చు.
ఇప్పుడు ఈ అయ్య గారు పాస్టర్ గారు, టీచర్ గారు. నేను పాస్టర్ని కాదు, టీచర్ని. నేను టీచర్ని. ఆయన పాస్టర్ గారు, ఆయనకు మంద ఉంది, ఆ మందని ఆయన కాస్తాడు, ఆ మందకి బోధిస్తాడు. నాకు మంద లేదు, నేను బోధిస్తా. దేవుడు నాకు బోధించడంలో ఎక్స్ట్రా గ్రేస్ ఇచ్చాడు, అందుకే ఆయన అక్కడ కూర్చొని నాకు ఈ బల్ల ఇచ్చాడు. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, అర్థమైందా? సో ఇది అందుకని దీన్ని రెండు వేరుగా తీసుకోవాలా, ఒకటిగా తీసుకోవాలా అని జుట్టు పిక్కోవడం మొదలు పెడతా ఉన్నారు. ఏంటి అని అంటే, కొంతమంది ప్రత్యేకంగా బోధించే వరము కలిగిన వాళ్ళు కాబట్టి దాన్ని వేరుగా తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఏది అయినప్పుడు కూడా ఈ 5 ఇంకొక ప్లేస్లో మీకు చూపించేసి నేను క్లోజ్ చేస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. సంఘము అప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగిందో చూడండి. 42 నుంచి చదువుతున్నాను. వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనేటువంటి మాట. ఇక్కడ 41 నుంచి చదువుతాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధని డీల్ చేసేది టీచర్స్, సహవాసమందును దీన్ని డీల్ చేసేది పాస్టర్స్, రొట్టె విరుచుట యందును దీన్ని డీల్ చేసేది పాస్టర్స్, ప్రార్థన యందును దీన్ని డీల్ చేసేది ప్రాఫెటిక్ మినిస్ట్రీ ఉన్నవాళ్ళు. సో ఆ 5 ఆఫీసెస్ ఇచ్చాడు. ఆ 5 ఆఫీసెస్తో సంఘం స్టార్ట్ అయింది. ఆ 5 ఆఫీసెస్ వర్క్ అయితేనే సంఘం పూర్తవుతుంది. సంఘం పూర్తయింది అని అంటానికి ఒకటి స్టెబిలిటీ వస్తుంది, రెండోది యేసుక్రీస్తు మన శిరస్సు కదా, క్రీస్తు యొక్క అనుభవంలోకి మనందరం కూడా రాగలుగుతాం. ఇది ఒక్కళ్ళు చేయాల్సిన పని కాదు, అందరూ చేయాల్సిన పని. నా వంతు నేను చేసినప్పుడే పూర్తవుతుంది, లేకపోతే పూర్తి కాదు. నేను ఇదివరకు చెప్పినట్లున్నాను. ఈ చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం సిద్ధపడుతున్నారంట. సిద్ధపడతా ఉంటే వాళ్ళ కొడుకు, 6 సంవత్సరాల కొడుకు వచ్చి, డాడీ నాకు బోరు కొడుతుంది, కొద్దిసేపు ఆడుకుందాం అన్నాడంట. బాబు పోరా అని చెప్పడానికి భయం వేస్తుంది, ఇంకో పక్కనేమో వాక్యం ప్రిపేర్ అవ్వాలని టెన్షన్ ఉంది. సరే గబగబా ఆలోచించి పక్కన ప్రపంచ పటం ఉందంట, వరల్డ్ మ్యాప్ చూపించాడంట 6 ఏళ్ల కుర్రోడికి. రే, ఇది దక్షిణ అమెరికారా, ఇది ఉత్తర అమెరికా, ఇది ఆసియా, ఇది ఐరోపా, ఇది ఆఫ్రికా, ఇది ఆస్ట్రేలియా, ఇది న్యూజిలాండ్, ఇది గ్రీన్లాండ్, ఇది అంటార్కిటికా, ఇది ఆర్కిటిక్ అని చెప్పాడంట. వాడు అలాగే చూస్తున్నాడంట. 6 ఏళ్ళు కూడా ఏమర్థం వద్దు, చూసి ఏం అర్థం కావాలి చూస్తా ఉంటే దాన్ని చింపి పడేశాడంట. మొక్కలకి ఎంత మొక్కలు చింపేసి ఓ ప్లేట్ తెచ్చుకో అన్నాడంట. అటు తెచ్చాడు, ఆ ప్లేట్లో మొక్కలన్నీ వేసాడంట. రే, గేమ్ ఏంటో తెలుసా చెప్పాడు. ఇప్పుడు నీకు ప్రపంచ పటం చూపించాను కదా, ఈ మొక్కలన్నీ కరెక్ట్గా కలిపేసి నువ్వు ప్రపంచ పటం చేసుకొని వస్తే నీకు పాయింట్ రా, రాకపోతే నాకు పాయింట్ రా అన్నాడంట. ఆడు వెళ్ళిపోయాడు. తండ్రి అనుకున్నాడు ఆడింక రాడు, ఇంకా రాడు అనుకొని చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడంట. 20 నిమిషాలు కాడు ప్రపంచ పటం తీసుకొని వచ్చాడంట. వీళ్ళ డాడీకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. రే ఏంట్రా అన్నాడంట. ఏమో డాడీ చేసుకొచ్చాను. ఏమో అంటే వెంట్రా బాబు, ఏమన్నా దెయ్యం పట్టిందని. లేదు డాడీ, దెయ్యం ఏం పట్ల. మరి ఎలా చేసుకొచ్చారా? ఏం లేదు డాడీ, నువ్వు కాగితం మొక్కలు ఇచ్చా, ఇలా మొక్కలు ఎలా చూస్తా ఉన్నాను, కన్ను కనబడింది. కన్ను ఉందంటే ఇంకో కన్ను ఉండాలి కదా, అన్ని మొక్కలు ఎత్తే ఇంకో కన్ను కనబడింది. 2 కన్నులకి కింద ముక్కు ఉండాలిగా, ముక్కు, చెవులు ఉండాలిగా, చెవులు, నోరు ఉండాలిగా, నోరు, గెడ్డం ఉండాలిగా, గెడ్డం, తలకాయ ఉండాలిగా, తలకాయ, మెడకాయ ఉండాలిగా, మెడకాయ, చేతులు ఉండాలిగా, చేతులు, కాళ్ళు ఉండాలిగా, కాళ్ళు. రే ఏం చెప్తున్నారా? ఏమలేదు డాడీ, ఇలా నుంచున్న మనిషి బొమ్మ ఒకటి వచ్చింది, దాన్ని అతికిచ్చి వెనక్కి తిప్పితే ప్రపంచమాట వచ్చేసింది అన్నాడు. అంటే తండ్రికి తెలియని విషయం ఒకటి ఉంది.
ప్రపంచ పటం ఎక్కడుంటే వెనకాల ఇలా నుంచున్న మనిషి బొమ్మ ఉంది. వాడు చేసిందల్లా ఏంటంటే మనిషిని సెట్ రైట్ చేశాడు, ప్రపంచం సెట్ అయిపోయింది. సమస్య ప్రపంచంతో లేదు, నాతో, మనతో కూడా కాదు, నాతో. నేను ఉండాల్సిన చోట ఉంటే, నేను చెయ్యాల్సిన పని చేస్తే, నాకిచ్చిన కృప ప్రకారం వ్యవహరిస్తే సంఘం సెట్ అయిపోద్ది. సంఘం సెట్ అయిపోద్ది. మనము ఒక సంఘములో సార్వత్రికంగా అమర్చబడ్డాం, స్థానికంగా కూడా ఉన్నాం. సార్వత్రిక సంఘంలో మనం ఇమట్టం అనేది ఎలాగో తెలియదు. స్థానికంలో ఇమట్టమే అక్కడ ఇమట్టం. స్థానికంలో మన బాధ్యతను నిర్వర్తించడమే బాధ్యతను కొనసాగించడం. ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన పరిమాణం బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను, దేవుడు ఆశించినటువంటి ఐక్యతలోనికి, దేవుడు ఆశించినటువంటి ఆ స్థిరత్వంలోనికి నడిపించడానికి నన్ను మనందరినీ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దానికి మనం ఇష్టపడి మనల్ని మనం సమర్పించుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. మా దేవా, మా ప్రభా, ఈ 3 దినాల్లో చాలా కఠినమైంది, చాలా కష్టమైంది, కానీ మీరు కృప చూపించారు. 16 వచనాల సారాంశం అయితే ఇచ్చేయడానికి సాధ్యపరిచారు. సూచాయిగా కొంతైనా చెప్పడానికి మీరు సహాయం చేశారు. ఈ 16 వచనాలు మరికొన్నిసార్లు చదువుకొని ఫ్రెష్గా ఉన్నప్పుడే ప్రభా, ప్రాముఖ్యంగా మాకందరికీ ఐక్యత కలిగి ఉండటానికి కొన్ని సమానంగా ఇచ్చాం. మాలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృపావరాన్ని ఇచ్చి మమ్మల్ని భిన్నంగా చేశావు. ఈ భిన్నంగా ఉన్నటువంటి మేము, మా పాత్రను నువ్వు మాకు అనుగ్రహించిన కృప ప్రకారం మేము పనిచేసుకుంటూ వెళ్తే సంఘమంతా కూడా స్థిరత్వంలోకి వెళ్తుంది. గాలికి చెదరగొట్టు పొట్టువలి అటు ఇటు వెళ్ళిపోం. తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఏ రకమైన సమస్య వచ్చినా కూడా సంఘము నిలబడి ఉండగలుగుతుంది ప్రభా. అలాంటి సంఘములో మేమందరం కూడా మా పని మేము చేయగలిగినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.